కంఫర్టబుల్గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సంక్రాంతి పండుగ సినిమా కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడదగ్గే సినిమా లాగానే ఉంది. డాటర్ సెంటిమెంట్ అనేది ఎప్పుడైనా హైలైటేనండి. ఎప్పటికప్పుడు పేరెంట్స్ అవుతూనే ఉంటారు కాబట్టి పేరెంట్స్కి డాటర్ కనెక్షన్ అనేది ఉంటానే ఉంటుంది. అది ఎక్కడ తగ్గేదే లేదు. కొత్త ఎమోషను, స్టైలిష్ ఎమోషన్, యాక్షన్ ఉందండి. స్టోరీ యాజ్ యూజువల్ సైలెంట్ సినిమాలు చాలా చూశాను నేను. ఆ 3 సినిమాల్లో స్టోరీయే హీరో. సో స్టోరీ వైజ్ నో కాంప్రమైజ్ ఇన్ స్టోరీ. బాగుంది స్టోరీ. కాకపోతే లైక్ ఆఫ్టర్ సో మచ్ అంటే థ్రిల్లర్ జానర్ తీసినోడు ఫ్యామిలీ సెంటిమెంట్ తీయగలడా అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా దారుణంగా కండక్టెడ్. చాలా బాగా నచ్చుద్దండి. నేను యాజ్ ఎ పేరెంట్గా చెప్తున్నాను, యాజ్ ఎ ఫాదర్గా నేను ఇప్పుడు సినిమా చూసి ఫస్ట్ నా కూతురు చూసుకోవడానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత కనెక్ట్ అయి ఉన్నాను. 15 నిమిషాలు, లాస్ట్ 15 మినిట్స్ అయితే నాకు ఏడుపు ఆగట్లేదు. అంత హెవీ కనెక్ట్ అయ్యి ఉన్నాను నేను. మూవీ అయితే డెఫినెట్లీ హిట్ అవుద్దండి. అంత ఎమోషన్ని నేను ఇంటికి తీసుకెళ్తున్నానంటే సినిమా హిట్. ఉంటారు డెఫినెట్లీ. ఫ్యామిలీ ఎమోషన్ కనెక్షన్ ఉన్నప్పుడు సినిమా వెళ్ళి చూడాలి అన్నప్పుడు ఇది బాగుంటుంది. హిట్ అండి. స్టోరీ మొత్తం మెడికల్ మాఫియా గురించి ఉంటుంది. వాళ్ళ పాపకి, వెంకటేష్ వాళ్ళ పాపకి ఒక డిసీజ్తో బాధపడుతుంటుంది. దాని గురించి ఒక వైల్ కావాలి, ఇంజెక్షన్ ఇస్తే కానీ బతకదు అనేసి ఉంటుంది సినిమా గురించి. సో అది ఎలా తెచ్చుకుంటారు అండ్ ఈ డ్రగ్స్ని ఇవన్నిటిని ఆపడం ఎలా అనేది మొత్తం మెడికల్ మాఫియా గురించే ఉంటుంది. సో వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత వెంకటేష్ ఫ్యాన్స్గా అంటే ఒక యాక్షన్ మూవీ అంటే ఆయన మొత్తం కామెడీ సినిమాలే తీస్తున్నారు కదా. సో బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో వెంకటేష్ అని కొంచెం కొత్తగా చూపించారు. చూడొచ్చు. చాలా బాగా చేసింది పాప. చాలా అండి, అసలుకి హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే తెలుగులో నవాజుద్దీన్ గారు ఫస్ట్ మూవీ కదా. సో ఇట్స్ అ గ్రాండ్ వెల్కమ్ మూవీ ఐ బిలీవ్ ఫర్ హిమ్. ఇట్స్ అ గ్రాండ్ వెల్కమ్ మూవీ ఫర్ హిమ్ ఐ బిలీవ్. హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగానే ఉంది. అంటే త్రూ అవుట్ మూవీ ఉంటుంది, ఆమె కూడా బాగుంది. ఎమోషనల్ కూడా ఇక తెలిసిందే కదండి, వెంకటేష్ గారు జీవించేస్తారు ఎమోషనల్ సీన్స్లో. సో ఆబ్వియస్లీ బాగుంది. బాగానే ఉందన్న సైందో. అంటే వెంకటేష్ గారికి చాలా రోజులు థియేటర్లో చూస్తున్నాగా. సో వెంకటేష్ గారిని ఫుల్ మనకి బాగా హ్యాండ్ చేశారు డైరెక్టర్. మంచి బ్యాడ్ యాస్ అసాసిన్ అన్నట్టు. మన హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే టాలీవుడ్కి సైంతో ఉన్నారు అన్నట్టు క్యారెక్టర్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మనకు అలాగే ఉంటుంది. జాన్ విక్ రిఫరెన్స్ చాలా కనిపిస్తాయి. అక్కడికి ఎలివేషన్ అలా ఇచ్చారనుకో, దీనికి అలాగే ఇస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే టామ్ అండ్ జెర్రీ గేమ్ అన్నట్టు విలన్ని పై చేయి కదా హీరోది పై చేయి అలా సాగుతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్తో స్టార్ట్ అయిన మూవీ కూతురు సెంటిమెంట్ తోటి మంచి యాక్షన్ సీన్స్. అప్పుడు కూతురు సెంటిమెంట్ వెనక్కి, అంత యాక్షన్ ఎపిసోడ్ని కూతురు సెంటిమెంట్ వెనక్కి లాగేస్తున్నట్టు అనిపించింది. సో ఎమోషన్ అనేది ఓవర్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్లో లిటిల్ ల్యాగ్ వచ్చేసి ఓవరాల్గా మూవీ అనేది కొద్దిగా యావరేజ్గా నిలుస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. బట్ మనకి ఈ మధ్యన వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విని ఎలివేషన్స్కి విని ఈ మూవీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుడ్ బి బెటర్ అనేది అనిపిస్తుంది. అండ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన బుల్లెట్ని అంటే మనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లిటిల్ ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అటాక్ చేయడం కోసం ఎమోషన్ పెట్టినట్టు అనిపించింది. బట్ ప్రస్తుతానికైతే హనుమానే అంటాను భయ్య. హనుమాన్ది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు బాగున్న సినిమాలు అందరూ చూస్తారు. 100 మందిలో 60 మంది 2 సినిమాలు చూస్తారు బాగుందంటే. బట్ 40 మంది పై చేయి హనుమాన్కే వేస్తారు. ఏది ఎక్కువ బాగుంటుంది దానికి వెళ్దామని. దానికి ఆడిది నేను ఒప్పుకోను. అంటే వేరే టైం కూడా సోలోగా రిలీజ్ వచ్చుంటే బాగుండేది. సంక్రాంతి అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్దామని చూసేటప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు వస్తున్నప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. బాగానే కరెక్ట్గాను మరి బాగా ఎక్కువ పెట్టలేదు, సెన్సర్ వేసాడు బాగా ఎక్కువ పెట్టేయకుండా.